మ్యామ్, టీచర్స్ వీళ్ళందరికీ నా ఇంకా మంచి ప్రోగ్రాంకి పిలిచినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. బట్ ఒకటి 4 వాక్యాలు నావి చెప్తాను. నా చిన్నతనం నుంచి నేను చదువుకునేది 10th క్లాస్. ఆ తర్వాత నేను ఆర్మీలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి మీ ముందర ఇక్కడ నిలబడినాను. ఒకటి, చదువు చాలా 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 అంటే మనకి అవసరం. ఎవరితో దొరుకుతుంది చదువు? ఎవరితో దొరుకుతుంది? టీచర్స్ ఎలా చెప్తారు? మంచిగా చెప్తారు, కానీ కొంతమంది నేర్చుకోరు. మ్యామ్లకు రెస్పెక్ట్ ఇవ్వరు. దీనివల్ల నష్టం ఎవరికి వస్తుంది? మేడంకి నష్టం రాదు, మీకు నష్టం వస్తుంది. ఎవరికి వస్తుంది? చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. అలాంటిటప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎక్కువ? నెక్స్ట్, పేరెంట్స్. మీ మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఎవరితో దొరుకుతుంది? టీచర్స్. వీళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అంత మీరు ప్రయోజకులు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అంటే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చామంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అవునా కాదా? నువ్వే సమాధానం చెప్తున్నావు. అందుకు మనమంతా మంచిగా ఆటలు పాటలు చదువు అన్నీ ప్రతి ఒక్కటి మనము చేయవాళ్ళను. అవునా కాదా? బిస్కెట్లు తిన్నారు, సౌండే లేదు. ఎందుకు? మ్యామ్లో చెప్పలేదా? ఇది సౌండే లేదు. ఇంకా లేదు. ఇప్పుడుంది. ఇప్పుడు బిస్కెట్లు అడుగుతున్నాయి. అవునా కాదా? నేను ఎంతో కష్టపడి 24 ఏళ్ళు ఉద్యోగం చేసి మీ ముందర ఉన్నాను. కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది. ఊరికే ఏమీ రాదు. అవునా కదా? నువ్వు అవుతావు రా కంపల్సరీ. ఐఏఎస్ IPS అవుతావు నువ్వు. జై హింద్. జై భారత్ మాతా కీ జై.